చరిత్ర సృష్టిస్తాడు. ఆ చరిత్ర సృష్టించడానికి ఈ ప్రోగ్రాంలు పెట్టిందనే విషయాన్ని తెలియదు. మరి ఏంటిది ఆ చరిత్ర? ఆ చరిత్ర ఏంది? మనం శ్రామిక కులం నుంచి వచ్చినాం. మన దాంట్లో ఈ భారతదేశంలో మనం తీసుకుంటే మనతో సంబంధం లేని ఒక జాతి కూడా ఉండదు. మనతో సంబంధం లేకుంటే జాతి కూడా బతకది. అటువంటి రిలేషన్షిప్ ఉన్నటువంటి గొప్ప జాతి మాదిగ జాతి. మహా ఆదిగా ఉన్నది. జాంబవంతుడు వాళ్ళు రాసిన చరిత్రనే తీసుకుందా. జాంబవంతుడు ఇవన్నీ పురాణాల కన్నా పురాతనమైన జాంబవంతుడు మొదటి వాడని వాళ్ళే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకు ఒక చరిత్ర ఉన్నది. వశిష్ఠునికి మన అమ్మ అరుంధతినిచ్చి పెళ్లి చేసే చరిత్ర, బ్రాహ్మణులకు మనకు సంబంధం ఉన్నదని ఇంత గొప్ప జాతి అని తెలియజేస్తున్నాం. వాళ్ళు చెప్పిన చరిత్ర చెప్తున్నాం. జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి పెళ్లి చేసినటువంటి వ్యవస్థ ఉన్నదని వాళ్ళు చెప్పిన పురాణాల్లో మన ఉన్నతిని చాటిందని చెప్తున్నాం. అదే కాకుండా ఈరోజు శ్రీరామచంద్రుల వారికి వాళ్ళు చెప్పిన చరిత్ర నేను నమ్ముతానమ్మా. తర్వాత విద్య నేర్పినటువంటి వశిష్ఠ గురువులు కూడా మరి వాళ్ళ భార్య అరుంధతి అని తెలుస్తున్నాం. ఈరోజు ద్రౌపదికి సీతాదేవి కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఒక ప్రతివత్తగా నిలిచినటువంటి ప్రపంచ చరిత్రను నిలిచినటువంటి భారతదేశ చరిత్ర నిలిచింది కూడా అరుంధతి అనే విషయాన్ని, ఆమె మన మాదిగ కన్య అనే విషయాన్ని. అంతేకాకుండా ఇంకా ఏ జాంబవంతుడే ఒక వైద్యుడై లక్ష్మణుడు ఎక్కడైతే మూర్చపోతుడు అయ్యాకి ఇక్కడ ఉంటే హనుమంతుని పట్టుకరమ్మని చెప్తే ఆ వైద్యులకు మూలికల ద్వారా మూలిక వైద్యం కూడా మనకు తెలుసు. అంటే మన చరిత్ర ఏందని గుర్తు చేస్తున్నామో అదే కాదు. ఈరోజు మొట్టమొదటి మా శంకరన్న చెప్పిండు, భారతదేశంలో దప్పు కొట్టి చాటింపు పెట్టినటువంటి విలేకరులు మనం తోలు బొమ్మల ఆటలు ఆడిపించి ఈరోజు సినిమాకు ఆద్యం పోస్తున్నాం. మనం భారతదేశంలో యుద్ధం చేసే సైనికులకు బూట్లను కొట్టించి యుద్ధాలు జరిపించడానికి కవచాలను ఇచ్చి వాళ్ళ పాడిని కాపాడింది మనం. మరి ఈ చరిత్ర వాళ్ళకు ఉన్నది, మనకు చరిత్ర లేదా? ఈరోజు ఏదో మీటింగ్లు పెట్టి ఒకళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు బాగా చరిత్ర ఉన్నదని. ఇది మన చరిత్ర కాదా? ఇంకెన్ని చరిత్రలు చెప్పమని చెప్తాం. మనకు తొండం తిత్తులను తీసి నీళ్ళను జారగొట్టి ఆ నీళ్ళను పట్టుకోపోయి గొల్లోలు కాపాడుకున్నటువంటి గొల్ల కుర్మలకు మనం నీళ్ళ తిత్తులను ఇచ్చినాం. ప్రతి ఒక్క రైతుకు తొండం బొక్కలను ఇచ్చి నీళ్ళ చేరేటువంటి నీళ్లను పారే విధంగా చేసి కాలువలు చేసి పంట పండించడానికి మూలమైన, చెప్పులు వేసుకోవడానికి మూలైన, ఈరోజు తాళ్లను వేసి గుట్టి కట్టి నీ ఆహారాన్ని భద్రత పెట్టుకోవడానికి ఒక మూలమైన. లక్ష చెప్పుతాం ఇటువంటి విషయాలు, మాకు సంబంధం లేని అభివృద్ధి లేదు. అంతటి ఘనత ఉన్న చరిత్ర ఈ మాదిగలకు ఒక్కలకే ఉన్నది. మరి గిన్ని కనెక్షన్ ఉన్నారు ఎవరున్నారు చెప్పమంటే. కాబట్టి ఈ మీటింగ్లో నేను ఏమని చెప్తా ఉన్నానంటే, ఘన చరిత్ర గల జాతి మనది. ఘన చరిత్ర గల జాతి. ఒకప్పుడు నేను ఇప్పుడు చిట్టి రాసుకొని వచ్చినాను. భోజరాజు మనవుడు, మహారాజు మనవుడు, ఇంకెంతోమంది రాజులైన చరిత్ర కూడా మాదిగలకు ఉన్నది. రాజుల రాజ్యాలు అయిన చరిత్ర ఉన్నది. మీరు రాసిన మహాభారతంలో మా చరిత్ర ఉన్నది, భాగవతంలో మా చరిత్ర ఉన్నది. ప్రాక్టికల్గా మేము అందరి 18 జాతులకు 18 కులాలకు మేము ఇచ్చినటువంటి ఎన్నో ఉపకరణాలతో గౌండ్లకు మనం ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. గౌండ్లకు మోకులు ఇచ్చినాం, వాళ్ళకి అది ఇచ్చినాం. ఈరోజు ఎవరికి ఊదే తిత్తిని గాలి తిత్తిని ఇచ్చిన కుమ్మరోళ్ళకు అమ్మరోళ్ళకి ఇచ్చినాం. ఎవ్వరికీ మాకు సంబంధం లేకుండా బతికే జాతే లేదు. అంతటి మహా ఆదికులమే మా ఆదికులం, మా మాదిగ కులం. కాబట్టి ఈ చరిత్రలో మన అవసరం జాతి మొత్తానికి ఉన్నది. భారతదేశంలో ఒక తరుణంలో వాళ్ళ అవసరాలు లేకుండా మనం ఎన్నో చెట్టు చేమల తిరిగి బతకగలుగుతాం తప్పితే మన అవసరం లేకుండా వాళ్ళు బతకలేని ఘన చరిత్ర మనకున్నది. మన నెసెసిటీ వాళ్ళకున్నది. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితికి వస్తాం మనం. ఇప్పుడు మా సోదరుడు కరోనాలో వాడు ఒక్కొక్కరు ఉచ్చమోసుకొని 24 హద్దులు పెట్టుకొని తిరుగుతున్న క్రమంలో ఇంటింటికి చెత్త సేకరణ చేసి వాళ్ళు ఇంటున్నటువంటి పాషన్ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో వైరస్ అయిపోయింది, వాళ్ళ ఎటువంటి రోగాన్ని అయిపోయింది వాళ్ళ చేతులలో తీసుకొని అప్పనంగా పెట్టుకొని వాళ్ళు ఎక్కడో ఊరక్కడ పెట్టి కాపాడిన చరిత్ర మనకున్నది. మీరు గుర్తుపెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇదే వాళ్ళ టెంపుల్ కట్టినప్పుడు
ఇదే చెత్త అయినటువంటి కార్మికుల కాలు కడిగిన చరిత్ర మాకున్నది. మరి మీరు ఎవరు కనిపించుకున్నారో ఎవరెవరు చరిత్ర చెప్తాను చెప్తున్నారు. ఇంకా చరిత్ర ఉన్నదా? వారణాసిలో కాళ్ళు కడిగి నరేంద్ర మోడీ. చూడు ఈ జాతికి ఈరోజు మొన్న ఎవరెవరో మీటింగ్ పెట్టి బాగా చరిత్ర అవునా. నేను ఇప్పుడు 20-30 చెప్పిన ఒక్కటి చెప్పాను చరిత్ర గట్టిది అన్న ఉన్నది. ఎవరికన్నా మీరు చెప్పరే ఇంత గొప్ప చరిత్ర ఉన్నవాడు ఎవడు లేడు భారతదేశంలో. వాడు ఒకే ఒకడు మాదిగ జాతి వాడు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళని మనం చైతన్యం చేసుకొని ఒక చైతన్యపూర్ణమైనటువంటి రాజకీయం తిప్పలేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికోసం మనం తపన పడాల్సింది అనే దాని మీద ఇప్పుడు మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మన దగ్గర ఏం లేదు. ఒకప్పుడు రాజులుగా ఉన్నాం మనం, ఇప్పుడు రాజరికము అధికారం పోయింది. ఈ రాజరికము అధికారం సంపాదించాలంటే ఏం చేయాలనే దానికోసం ఈ మీటింగ్ చెప్తున్నాం. అరే చిన్నోళ్ళమైనా మేము పెద్దోళ్ళం రాని గౌరవించుకోవడానికి ఈ మీటింగ్ చెప్తున్నాం. మీరు ఇప్పుడు మా చెత్త ఏరుకున్న కార్మికుల యొక్క కాళ్ళు కడిగిండు గుర్తుపెట్టుకొని ఈ రోజున్న ప్రధానమంత్రి అంత గొప్ప వాళ్ళంగా మనం కీర్తించి మనం గొప్ప వాళ్ళగా నిల్చోవాలి. అదేవిధంగా ఇంకెంతో మంది ఎన్నో సేవలు అంటే ఇప్పుడు విలేకరుగా ఉన్నది మనం ఈరోజు తోలుబొమ్మరాలతో సినిమాలు చేస్తుంది మనకి ఒక చరిత్ర.